వెల్కమ్ టు స్పెషల్ షో. మనం చూస్తుంటాము సనాతన ధర్మాన్ని కాపాడేందుకు మేము నడుం బిగించామంటూ గతంలో నాగసాధువులు కానివ్వండి, అఘోరాలు కానివ్వండి, వాళ్ళు మొత్తం పరిత్యజించి దానికోసమే పాటుపడతాను ప్రతి ఒక్కరికి తెలుసు. అదే దారిలో నేను నడుస్తానంటూ ఓ లేడీ అఘోరి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యక్షమైన తర్వాత అప్పుడు జరిగిన ఇష్యూస్ అన్ని ప్రతి ఒక్కరికి తెలుసు. అప్పుడు నగ్నంగా రోడ్ల మీద తిరుగుతూ ప్రతి టెంపుల్కి వెళ్ళి అక్కడ హడావిడి చేయడం కానివ్వండి, తద్వారా వచ్చే మీడియా మైలేజ్ని ఉపయోగించుకొని తను ప్రతి ఒక్కరిని పలకరించే ప్రయత్నం చేయడము, పెద్ద పెద్ద టెంపుల్స్కి వెళ్ళి అక్కడ తనకు కూడా ప్రోటోకాల్ కావాలని కోరుకోవడం అని మనం చూస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మారింది. ఈ సినారియోలో తను చేస్తున్న పని ఏంటి అన్నది ప్రతి ఒక్కరి ఇవాళ ప్రశ్నించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా అఘోరీన్ అంటోంది, అందులోనూ మహిళా అఘోరీన్ అంటే లేడీ అఘోరీన్ అని చెబుతూ వచ్చింది. కానీ ఇవాళ పెళ్లి చేసుకుంటానంటుంది. గతంలోనే ఒక పెళ్ళైన మహిళను మోసం చేశారన్న వార్తలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో అసలు ఈ అఘోరి వెనక అసలు చిత్రాలు ఏంటి అని చెప్పే ప్రయత్నమే ఇవాళ బీఆర్కే న్యూస్ చేస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు సనాతన ధర్మానికి సంబంధించి ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో మొదట్లో ఆమె చేసిన హడావిడిని నమ్మి తనకు అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు కానివ్వండి, తనకు అనుకూలంగా పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ తర్వాత అసలు చిత్రాలు తెలిసిన తర్వాత ఇప్పుడు వ్యతిరేకిస్తున్న వాళ్ళు కానివ్వండి, విమర్శిస్తున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో అసలు ఈ అఘోరి ఎవరు, ఈ అఘోరి చేసిన కార్యక్రమాలు ఏమిటి, ఇప్పటికే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా ఇప్పటికే ఒక భార్య ఉంది, నిన్న ఒక పెళ్లి చేసుకున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేసే నేపథ్యంలో మనతో పాటు ఉన్నారు సాయికృష్ణ ఆజాద్ గారు, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి తనని మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఆజాద్ గారు, ఇవాళ మనం చూస్తున్నామంటే అఘోరి అంటే స్టార్ట్ ఇనిషియల్గా మాట్లాడినప్పుడు మేబీ ఐ థింక్ మీరు కూడా తనకు సపోర్ట్ చేస్తూనే మాట్లాడిన పరిస్థితి. అవునండి. ఆ రోజు సిచ్యువేషన్ ఏంటి, ఈ రోజు సిచ్యువేషన్ ఏంటి, అసలు నిజంగానే సనాతన ధర్మం ఎక్కడ పోయింది, ఆలయాల సంరక్షణ ఎక్కడ పోయింది, ఇవాళేమో అంటే మనం చెప్పుకోవడానికి మాట్లాడుకోవడం కూడా జుగుప్సాకరమైన సిచ్యువేషన్లో ఇవాళ తను తిరుగుతున్న పద్ధతి, ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఏంటి, సపోర్ట్ ఎందుకు చేశారు, ఇప్పుడు అపోజ్ ఎందుకు చేస్తున్నారు? సార్ ఇప్పుడు చిదంబరం గారు ఇక్కడ ఒకటి చెప్తాను, సపోర్టు అపోజ్ కాదు. అక్కడ నేను అఘోరికి ఎప్పుడూ సపోర్ట్ చేయలే, ఈ రోజు చేయలే, ఆ రోజు చేయలే, ఈ రోజు కూడా నేను నెగిటివ్ కూడా లేదు. అక్కడ ఒక సనాతన ధర్మం కోసం, ఒక హిందూ ధర్మం కోసం పాటుపడే వ్యక్తి వచ్చినప్పుడు అతనికి కొన్ని ఆటంకాలు, అలాగే అతనికి కొన్ని బెదిరింపులు, అలాగే అతని అటకాయించటాలు ఇవి జరిగినప్పుడు అప్పుడు ఒక మనిషిగా, ఒక హిందూ వ్యక్తిగా, హిందూ ధర్మాన్ని ప్రేమించే వ్యక్తిగా నేను ఆ రోజు అతనికి సపోర్ట్ చేయడం జరిగింది. అక్కడ అఘోరి ఉండొచ్చు, ఆజాద్ ఉండొచ్చు, చిదంబరం గారు ఉండొచ్చు, మనకు సంబంధం లేదు. ఈరోజు ఒక ముగ్గురు మహిళల్ని మోసం చేసిన వ్యక్తిగా, మహిళలతో ఇలా రకరకాలుగా వ్యవహరించడం, దుశ్చర్యలకు పాల్పడే వ్యక్తిగా, సంఘ విద్రోహ శక్తిగా ఉన్నప్పుడు అక్కడ అఘోరి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో నేను ఎప్పుడు కూడా మీకు తెలియదు ఏం కాదు, మన స్నేహం ఎప్పుడుది కాదు. ఎప్పుడైనా ప్రజలందరికీ తెలుసు, తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ ఆజాద్ అంటే ప్రజల కోసం పాటుపడాడు. చిన్నప్పటి నుంచి కూడా మేము స్టూడెంట్ లీడర్ కానీ కూడా సామాన్య ప్రజల కోసం అన్యాయం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మేము పోరాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక్కడ అఘోరి కాదు, అఘోరి ప్లేస్లో ఇంకొకరు ఉన్నా కూడా ఖచ్చితంగా నేను పోరాడతాను, అందులో నో డౌట్ అట్టాలి. ఇప్పుడు నాకు అతని మీద కోపం లేదు, ప్రేమ లేదు. అది ఇప్పుడు చాలా సింపుల్ చిదంబరం సార్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మేము ప్రొడక్షన్ ఇచ్చాం, ఏమని మనకి అది మీకు తెలిసిందే కదా ఘటన. ఎందుకంటే ఆంధ్రాలో మాకు కిష్లంక విజయవాడ ఇంటి దగ్గర అక్కడ కొద్దిగా అడవుడు చేసింది. అంటే హైవే ఇంకా అంతా పక్కనే 4-5 కిలోమీటర్లే కదా సార్. ఈ వర్షం వాళ్ళ ఇంటి దగ్గర అడవుడు చేసింది. అక్కడి నుంచి అక్కడ మాకు 5 కిలోమీటర్లు చేసినప్పుడు పోలీసు వారు ఆమెను తెలుసు కదా ఆ రోజు బలవంతంగా దాంట్లో పడేయటం, ఇవన్నీ జరిగితే కొంతమంది ఉంటారు కదా మన మిత్రులు, మీలాంటి మీడియం మిత్రులు కూడా ఏం ఆజేదన్న ఇట్లా పరిస్థితి, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఒక వ్యక్తి వస్తే అతనికి ఆటంకాలు ఇన్నుంటాయా అనేది వచ్చింది వార్త. అరే ఓకే, ఒక వ్యక్తి బయటకు వచ్చాడు, మనం ఎలాగో రాలేము, ఆ స్థాయిలో మనం రాలేము, పోనీ అతనికి ఆటంకాలు కల్పించకూడదు అన్నప్పుడే కదా శ్రీకాళహస్తిలో అతను ఫస్ట్ బట్టలు లేకుండా రానివ్వలేదు. తర్వాత మీరు గమనించారో లేదు, అతన్ని రాచమర్యాలతో తీసుకెళ్ళి దర్శనం చేయించారు. తెల్లారే నేను వెంటనే మళ్ళీ ఆర్డర్ కాపీ అటు పంపించి శ్రీకాళహస్తి సీఏ గారు చెప్పడం ఇవన్నీ జరిగినాయి. మొత్తం జరగని మళ్ళీ తెల్లారి అతను తీసుకెళ్ళి అంటే ఆ రకంగా రాచమర్యాలతో అతను తీసుకెళ్లారు. ఎందుకు? అతను దేవాలయ పరిరక్షణ కోసం, ఈ ఏదైతే గోహత్య పరిరక్షణ కోసం, గోహత్యతో పాటుగా మహిళలపైన దాడులు జరిగినాయి, అలా ముత్యాలమ్మ ఘటన జరిగింది. ఇవన్నీ అంటే ఎవరైనా ముందుకు వస్తారు కదా సార్, రావాలి కూడా మన ధర్మం అది. కానీ ఇప్పుడు ఆ ధర్మం ఎక్కడ పోయింది? ఇప్పుడు ఆయన ఏమో ఒకప్పుడేమో క్షేమం గురించి మాట్లాడి, వాళ్ళేమో కామం గురించి మాట్లాడే పరిస్థితి. మంచి మాట అన్నారు. అసలు ఏంటి అసలు ఆ ట్రాన్స్మిషన్ ఏంది? అంటే ఆ మొదట్లో చేసింది మోసమా, ఇప్పుడు మనం చూస్తోంది అబద్ధమా ఏంటి? అసలు చాలా మంది దాన్ని పోల్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే రెండు పరస్పర విరుద్ధమైన విషయాలు, ఆ రెండు విషయాల్లోనూ ఎవరు ఇప్పటికి కూడా చూసుకోలేకపోతున్నారు. సో మీరు ఆయన దగ్గరగా చూశారు కాబట్టి సరే ఆయన అనాలో ఆమనాలో తెలియట్లేదు. అంటే ఆయన అనాలి, ఇప్పుడు ఆయన అనాలి, అప్పుడు అఘోర మాత అన్నాం, అప్పుడు ఇప్పుడు ఆయన అనాలి, లేకపోతే లీగల్
మళ్ళీ ఇష్యూ వస్తుంది. ఎస్, సారా కన్ఫ్యూజన్ చాలా మందిలో ఉండిపోయింది. ఏంటి అసలు సార్ చక్కగా వివరిస్తాను సార్. యాక్చువల్లీ నేను మొన్నటిదాకా కూడా న్యూట్రల్గా ఉన్నా. ఎందుకంటే ఈ వర్షిని విషయము ఇవన్నీ జరిగినాయి, మనం చూస్తుంటాం, మనకెందుకు అది వ్యక్తిగత విషయం, మనకు సంబంధం లేదు అనుకున్నమాట వాస్తవమే. తర్వాత ఏమైందంటే మీకు అంటే ఓపెన్గా చెప్తున్నాను లైవ్లోనే, వర్షిని సంబంధించిన పేరెంట్స్ 15 days బ్యాక్ నా దగ్గరికి వచ్చారు. మా దగ్గరికి వచ్చారు, మన ఇంటికి వచ్చారు, అప్రోచ్ అయ్యారు. అలా అమ్మగారు, నాన్నగారు, అతను అబ్బాయి ముగ్గురు వచ్చారు. సార్ మీరు ఇట్లా అప్పుడు ఆ టైంలో ఇట్లా హెల్ప్ చేశారు, అదే అతనికి హెల్ప్ చేసి పెట్టారు, ఇట్లా మీ వల్ల జరిగింది వాస్తవం చెప్పండి. మా అమ్మాయి పరిచయం అవడం కారణం మీరు ఇండైరెక్ట్గా. ఎందుకంటే ఆ రోజు బట్టలు లేకుండా మా నించున్నప్పుడే ఈ వర్షం వెళ్ళి అక్కడ క్లాత్ ఇచ్చిందంట ఆమెకి. అర్థమైందా సబ్జెక్ట్ మీకు? అది సైమెంటైజర్గా జరిగింది. అర్థమైందా? అక్కడ జరిగింది. అది మనం ప్రొడక్షన్ ఆర్డర్ తెచ్చాం కానీ మీరు పోలీసులు ఏం చేయలేరు, ఆయన ముట్టుకోకుండా అతను బట్టలు లేకుండా కూర్చుంటే పోలీసులు అక్కడ ఉన్న సందర్శకులను అడిగారంట, ఎవరన్నా ఉంటే బట్టలన్నా కప్పండి అమ్మ అతనికి అంటే, అప్పుడు ఈ అమ్మాయి డేరికి వెళ్ళి బట్ట ఇచ్చింది, అదే ఏదో ఆ క్లాత్ ఏదో ఇచ్చింది. సో అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్, అది నాకు తెలియదు మొదదాకా. సరే ఏదైనా డైరెక్ట్గా అది పక్కన పెడదాం. సో వాళ్ళు అప్రోచ్ అయ్యి సార్ మీరు సహకారం కావాలి అది అంటే నేను అన్నాను నేను చేయనమ్మా, ఎందుకంటే మళ్ళీ మొదదాకా ఆయనకు సపోర్ట్గా ఉండి ఇట్లా వస్తే మళ్ళీ పబ్లిక్ వేరే రకంగా అనుకుంటారు, నాకు అవసరం లేదు మీరు వెళ్ళిపోండి అమ్మా అని చెప్పి నేను అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. వాళ్ళు వెళ్ళిపోయారు, పాపం బాధపడుకుంటే వెళ్ళిపోయారు, ఏడ్చుకుంటే వెళ్ళిపోయారు. అది అయిపోయింది, అది కూడా నేను పెద్ద పట్టించుకోలేదు. తర్వాత కాలక్రమం ఇవన్నీ చూస్తూ ఉంటాం. మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చారు, తర్వాత తెలిసే కదా సార్ తీసుకొచ్చారు, వర్షం తీసుకొచ్చారు, మన విజయవాడ సంబంధించిన మన ఒక ఛానల్ అయినా జాబ్ ఇచ్చారు. నేను కూడా కథ సుఖాంతం అయిపోయింది అనుకున్నా, కానీ మళ్ళీ సీన్ రివర్స్ అయిపోయింది. అమ్మాయి పారిపోవటం, మళ్ళీ వెళ్ళటం. అరే ఇదేంట్రా బాబు, నేను ఒక వ్యక్తి అని మీరు అన్నట్టు మంచి మాట అన్నారు, ఇప్పుడు కామం అనేది అయిపోయింది. అలా ఇదేంటి ఇలా మాట్లాడటం ఏంటి, తాలుబొట్టి ఏంటి, పెళ్ళి ఏంటి, ఇది ఎక్కడ అనేమో. సరే అది పక్కన పెడదాం. మళ్ళీ వెంటనే ఈ రాధిక అని ఆమె రావటం, ఆమె అడ్వకేటు ఓపెన్ చేయడం, నా ఏకలవ్య శిష్యురాలు. సో ఆమె కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మామయ్య గారు వీళ్ళంతా ఇప్పుడు మామూలుగా మనం అడ్వకేట్లు ఉన్నప్పుడు ఫాలో అవుతుంటారు కదా, జూనియర్ కాబట్టి ఫాలో అవుతా ఆ మామయ్య గారు, తర్వాత మన శివరుద్ర స్వామి గారు వీళ్ళంతా కూడా కలిసి సరే ఆజాద్ దగ్గరికి వెళ్దాం అన్నట్టు ఉద్దేశంతో మా దగ్గర రావడం జరిగింది సార్. అదొకటి. ఇంకో విషయం చెప్తా, మొన్న ఎఫ్ఐఆర్ ఏదైతే 10 లక్షల రూపాయలు చీటింగ్ జరిగింది చూసారా, అది మీకు నిజాయితీగా చెప్తున్నా, నా దగ్గర 20 days బ్యాక్ నా దగ్గర వచ్చింది. ఆ సంబంధించిన పర్సన్స్ మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. అయితే నేను దాన్ని నిజాలు తెలుసుకోవాలమ్మా, పోలీసు వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి మనం దాన్ని ఏం టచ్ చేయకూడదు, పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు అన్నట్టుగా నేను దాన్ని కూడా లైట్ తీసుకున్నాను. నేను ఇప్పుడు ఏమవుతుందంటే, అంటే మీకు ఇప్పుడు మీడియాకి నిన్న మొన్న 2 రోజుల నుంచి అతని యొక్క ఏదైతే జరిగిన మోసపూరిత వ్యవహారం నిన్న మొన్న జరిగినాయి, కానీ నా దగ్గరికి ఇప్పుడు కాదు 20 రోజులు 1 month నుంచి ఒకటొకటి వస్తూ ఉన్నాయి బయటికి. సో నాకు అప్పుడు అనిపించింది ఇదేంట్రా, మనమేమో అతను సంఘానికి ఉపయోగపడతాడు, దేశానికి ఉపయోగపడతాడు అనుకుంటే చివరికి సంఘ విద్రోహ శక్తిగా మారిపోయాడు. అరే అది ఏదో చేసేస్తాడని చెప్పి మనం ఇంత సహాయం చేస్తే అని చెప్పి అప్పుడు నాకు ఆలోచన వచ్చి నేను నిన్న మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్ళటం, చైర్పర్సన్ గారు చాలా చక్కగా వచ్చిన మన పర్సన్ అగ్రీడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆమెను తీసుకొని రిసీవ్ చేసుకొని అన్ని ఎవిడెన్స్లు మేము సబ్మిట్ చేశాము. వాళ్ళు చక్కగా దాన్ని యాక్సెప్ట్ చేశారు. నెక్స్ట్ దాని మీద ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. 2 పిటిషన్లు పడ్డాయి నిన్న మీకు. ఒకటేంటంటే వర్షిని వాళ్ళ సంబంధించిన వాళ్ళు కూడా వచ్చారు, నిన్న పేరెంట్స్ వచ్చారు. వస్తే వాళ్ళకు కూడా నేను గైడ్లైన్స్ ఇచ్చాను. ఇప్పుడు నా ధర్మం ప్రకారం నేను గైడ్లైన్స్ ఇస్తాను కదా సార్. ఇచ్చినప్పుడు 2 పిటిషన్ కూడా దేవుడు యాక్సెప్ట్ అయినాయి. మేడం గారు కూడా చక్కగా పాజిటివ్గా స్పందించారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ 2-3 రోజుల్లో మీకు డెవలప్మెంట్. ఇప్పుడు అందరికీ ఉన్న అనుమానం ఏంటంటే ట్రాన్స్జెండర్ తను, సో ట్రాన్స్జెండర్గా మారి ఫీమేల్గా ఉన్నారు. ఇంకో ఫీమేల్ని మ్యారేజ్ చేసుకోవడానికి మన చట్టపరంగా అది ఒప్పుకునే అవకాశం చెల్లదు. కానీ ఇప్పుడు మొదటి భార్య ఏంటి, ఇప్పుడు రెండో భార్య ఏంటి, ఇప్పుడు మొదటి భార్య సంబంధించి ఏం జరిగిందో ఇంకా నిజానిజాలు బయటికి రాకముందే ఇది అంటే అఫీషియల్ చేసుకునే క్రమంలో వీడియోలు రిలీజ్ చేయడము, వాటి తర్వాత నెక్స్ట్ ఎక్కడ పోతున్నాయి ఇవన్నీ మాట్లాడడం, ఇవన్నీ ఏంటి ఆలోచన విధానం ఏమంటారు అసలు మీరు? అంటే పెళ్ళి అనేది కాదు సార్ ఇక్కడ. నిన్న కూడా నేను అదే చెప్తాను, అమ్మాయి ఎవరైతే రాధిక అన్న అమ్మాయి ఉందో, మొన్న జరిగిన సంఘటన ఆ రోజుకి నాకు రాధిక పరిచయం లేదు. అంటే మా ఆఫీస్కి వస్తానని అన్నారు, దారిలో ఉండగా ఒక మీడియా ఛానల్కి ఇచ్చారు ఇంటర్వ్యూ. ఇచ్చినప్పుడు ఆమెకి అది అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉండొచ్చు, లేదా టెన్షన్లో ఉండొచ్చు, లేదా మైండ్ సెట్ బాగోపోవచ్చు, ఏదైనా కానీ ఆ సందర్భంలో ఏంటంటే పెళ్లి చేసుకుంటే తాలిబొట్టు కట్టాడు అన్నట్టుగా వచ్చింది వర్షం. యాక్చువల్గా తర్వాత ఇప్పుడు లాయర్కి డాక్టర్కి నిజాలు చెప్పాలి. మీకు చెప్పే మీడియా ముఖంగా ఉన్నది వేరుంటుంది, మాకు చెప్పే వ్యవహారం వేరుంటుంది కదా సార్. మేము కూర్చొని అసలు ఏం జరిగిందమ్మా విషయం చెప్పు, లాయర్కి డాక్టర్ నిజాలు ఇవాళ బీయింగ్ అన్ అడ్వకేట్ సో ఏం జరిగింది అన్నప్పుడు ఆమె కొన్ని విషయాలు నాకు చెప్పడం జరిగింది. అది ఓన్లీ ఫోర్స్ఫుల్గా జరిగిన వ్యవహారం, ఫోర్స్గా ఆమెను తీసుకెళ్ళి కొన్ని మభ్యపెట్టి చేయటమే. ఇంకొక కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు కావాలంటే అఘోరా దొరికితే ఆమె కారులో వెతికితే ఎప్పుడు తాలిబొట్లు ఇన్ని ఉంటాయంట. ఓకే, అది నాకు వర్షిని వాళ్ళ అన్నయ్య చెప్పాడు.
అతను నిన్న చెప్తున్నాడు. సో అయితే ఇప్పుడు సరే బాధితులు మనం ఒకరిద్దరు అనుకుంటున్నాం కానీ బట్ అది నెంబర్ పెరిగే అవకాశం అయితే చాలా ఉంది. ఉండొచ్చేమో. ఇంకోటి ఏంటంటే తాలిబోట్లు అందరు కడతాడంట. కట్టేసి ఇప్పుడు ఎవరికి నేను వాళ్ళ వర్షిని వాళ్ళ అన్నయ్య ఒక అతను ఉన్నాడు, XYZ పేరు చెప్పకూడదు, ఆ అన్నయ్య కూడా తాలిబోటు కట్టాడంట. మా ఫ్రెండ్స్ కామెంట్ అరే జాగ్రత్తగా ఉంటారు నీకు కూడా కట్టేటట్టు ఉన్నారు అంటున్నారు. అలా సైకలాజికల్ ఏంటి అసలు ఆయన అంటే ఇప్పుడు మనము ఇప్పటిదాకా సరే ట్రాన్స్జెండర్ అనే కమ్యూనిటీని గౌరవించడానికి కారణం ఏంటి అంటే ఫిజికల్గా వాళ్ళు ఏమున్నా సరే మెంటల్గా వాళ్ళు ఇంకొక దాన్ని భావిస్తున్నారు కాబట్టి దాన్ని గౌరవించాలని చెప్పేసి సుప్రీంకోర్టులో అయినా సరే లేకపోతే మనం సామాన్య మానవులుగా అయినా సరే మనం అందరినీ గౌరవిస్తూ వస్తున్నాం. కానీ ఇలాంటి వాళ్ళు రావడం ద్వారా ఆ కమ్యూనిటీకి కూడా ఇవాళ దెబ్బపడే పరిస్థితి, దీని తగదన్నట్టుగా సనాతన ధర్మం అనే ఒక మంచి క్లాజ్ని తీసుకొని ఆ కాజ్ని తీసుకొని వచ్చి తద్వారా దాన్ని ఉపయోగించుకోవాలనో లేకపోతే మిస్యూజ్ చేసుకోవాలనే ప్రయత్నం చేయడం, ఇవన్నీ అసలు ఎట్లా విశ్లేషించాలంటారు? ఒకటండి, మీరు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అనేది నిజంగా దైవత్వం కమ్యూనిటీ. అది ఇది మిస్యూజ్ ఎవరో ఒక్కళ్ళు ఉన్నారు, ఇతను వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఫస్ట్ కానించి కూడా మీకు మా మంచి మిత్రురాలు, ఈ సందర్భంగా ఆమె మనం గుర్తు చేసుకోవాలి, వరంగల్కి సంబంధించిన లైలా అనే ఒక ఆమె ఉంది. ఆమె మీలాగా మిత్రుడు, పాత పరిచయం ఎప్పటి నుంచో మనకే ఉంటుంది. ఆమె కూడా కొన్ని సందర్భాల్లో సపోర్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో నా ముఖం చూసి నేను చెప్తే అది కాదు లైలా ఇట్లా అంటే సరే సపోర్ట్ చేయడం. వరంగల్లో ఘటన జరిగింది కదా, ఇది శ్మశానంలో కోడిని కోయటం మీకు ఐడియా ఉంది. అప్పుడు కూడా చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ వీళ్ళందరూ తేరుకున్నారు. ఇదేంటి ఇతను పేరు చెప్పి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నాడు, మిస్యూజ్ చేస్తూ ఉన్నాడు. సో అని చెప్పి వాళ్ళు కూడా రివర్స్ అయిపోయారు. మొత్తం వాళ్ళు రివర్స్ అయిపోయారు. మీలాంటి సీనియర్ జర్నలిస్టులు వాళ్ళు కూడా సబ్జెక్ట్ తెలుసుకున్నారు, కామన్ మ్యాన్ తెలుసుకున్నారు. ఈరోజు ఇది ఒకటి కాదండి, ఇంకా మీకు చెప్పకూడదు, కొన్ని ఇంకా బయటకు వచ్చే ఉన్నాయి. కొన్ని రోజుల్లో కొంతమంది అప్రోచ్ అవుతా ఉన్నారు బాధితులు. నాకు ఒకళ్ళు వస్తూ ఉన్నారు, చిట్టా పెరుగుతుంది రోజు రోజుకి. అది ఎక్కడ వరకు దారి తీసిద్దో కూడా తెలియదు. సో కాకపోతే వాళ్ళు ఏంటంటే గుట్టుగా మా పేర్లు రావద్దు సార్ అంటున్నారు, కానీ అది వస్తాయి కొద్ది రోజులు పోతే, అవి కూడా అన్నీ కూడా వస్తాయి. సో నేనేమంటున్నానంటే ఇక్కడ మీరు ఒక ఎన్నుకున్న మార్గము మంచిది, దాన్ని ఎవరో కాదన్నారు. కానీ ఆ ఎన్నుకున్న మార్గంలో చేసే పొరపచ్చాలు ఇవన్నీ కూడా సంఘ విద్రోహం అయినాయి. రేపొద్దు నిజంగా ఒక అఘోరి నాగసాధువు మన కాశీ నుంచి మన దగ్గరికి వస్తే మనం నమ్మం. అంతేగా తెలుగు రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఈరోజు. నిజంగా జెన్యూన్ పర్సన్ ఎవరన్నా వచ్చి కాశీ నుంచి నేను పూజలు చేస్తాను అమ్మో అనేటట్టు భయపెట్టేశాం. సో నేను ఏమంటున్నాను, ఇప్పుడు లేదు, ఏదైనా హిందూ ధర్మ పరిరక్షణ కోసం 4 గంటల ముందుకు వచ్చినా కూడా నమ్మే స్థితిలో లేరు ఇప్పుడు ఎవరు. ఒక రకమైన భ్రష్టు పట్టి వ్యవహారం చేస్తూ ఉంది అది. సో నేనేమన్నా చట్టం ఏ విధంగా ఉంటే ఆ విధంగా వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ ఏదైతే ఎఫ్ఐఆర్ కాపీ నా దగ్గర ఉంది, మరి మీ దగ్గర ఉంటే ఓకే నేను పంపిస్తాను. ఏదైతే 318 చీటింగ్ కేసు 10 లక్షల రూపాయలు తీసుకెళ్ళటం అవన్నీ కూడా చాలా ఘోరంగా జరిగినాయి. అక్కడ ఒక అన్యాయం జరిగింది. నిన్న 3,15,000 రూపాయలు ఈ అమ్మాయి ట్రాన్స్ఫర్ చేసింది అతనికి, అది కూడా మా దగ్గర లిస్ట్ ఉంది. ఆ అకౌంట్లో కూడా అమౌంట్ తీసుకున్నాడు, వేరే వాళ్ళ దగ్గర కూడా కొంత తీసుకున్నాడు, ఇంకో వాళ్ళ దగ్గర కూడా కొంత తీసుకుని ఇంకో దగ్గర కొంత తీసుకున్నాడు. సో డబ్బు పరంగా, లైంగికంగా, సామాజికంగా, సంఘపరంగా, వ్యక్తుల పరంగా, నమ్మకం పరంగా, ఒక హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఇన్ని రకాలుగా చేస్తున్నప్పుడు మీరే చెప్పాలి పెద్దలు. అయితే మీరు ఒక పాయింట్ చెప్పండి, తను స్టార్టింగ్లో అంటే మీతో అప్రోచ్ అయినప్పుడు కానీ అంటే మీతో మాట్లాడినప్పుడు కానివ్వండి, ఏం చెప్పేవాళ్ళు అంటే ఇప్పుడు హిందూ ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడినా లేకపోతే ఇంకో విషయం గురించి మాట్లాడినా అంటే మీరు ఏదో ఒక విషయంలో కన్విన్స్ అయిన తర్వాతనే వాళ్ళతో పాటు మీరు ట్రావెల్ చేస్తుంటారు. సో ఏ పాయింట్తో కన్విన్స్ చేశారు మిమ్మల్ని, ఆ తర్వాత దాని అబద్ధం తెలుసుకోవడానికి మీకు అంటే ఏమి రీజన్స్ వచ్చాయి? అవునండి, ఇప్పుడు ఆ టైంలో ఏమి కన్విన్స్ అనేది ఏం లేదండి. అందరూ ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఇది జరిగింది నేను చెప్పాను, సరే నన్ను తండ్రి అనేది ఫోన్ చేసినప్పుడల్లా తండ్రిని కాలు మోగుతా తండ్రి అట్లా మాట్లాడు. అలా మాట్లాడటం జరిగేది. అమ్మ జాగ్రత్తగా వెళ్ళాము, ఏదంటే ఫోన్ చేయ నాకు, సో మీరు ఫోన్ చేయండి, ఉంది కదా మీకు ఆర్డర్ కాపీ నేను పంపించాను కదా, అది మీరు చూపించండి, భయపడాల్సిన అవసరం లేదు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేదాకా అక్కడ అంతా అన్నీ అయిపోయినాయి. అయిపోయిన వాళ్ళు బోర్డర్ దాటేశారు. తర్వాత ఇక మనకు సంబంధం లేదు, మర్చిపోయాం, మనం కూడా మన దైనందిక కార్యకలాపాలు మర్చిపోయాను. మళ్ళీ రీసెంట్గా ఈ వర్షిని ఘటన వచ్చినప్పుడే నేను అబ్జర్వేషన్ చేయడం మొదలుపెట్టాను. ఇప్పుడు అప్పటిదాకా మనకేం అవసరం ఉండదు కదా సార్. తర్వాత వీళ్ళు మనల్ని అప్రోచ్ అవ్వటం, ఏది వర్షిని సంబంధించిన పేరెంట్స్ మనల్ని అప్రోచ్ అవ్వడం. మీకు మీడియాలో చెప్పేది వేరు కదా సార్. అవును, ఓపెన్గా మాట్లాడాలంటే మీడియాలో చెప్పేది వేరు, మాకు అడ్వకేట్గా చెప్పేది వేరు. సో అప్పుడు విన్న తర్వాత నేను రియలైజ్ అయ్యాను, మీడియా కథనాలు అనేది మనం అంతే కదా సార్. నేను కూడా జర్నలిజం చేసి నాకు కూడా నాలెడ్జ్ ఉంది కాబట్టి మీడియాలో చెప్పేది వేరుంటుంది, కానీ వాస్తవాలు కొన్ని చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు, లేదా మీడియా పరంగా కొన్ని ఉండొచ్చు. కానీ లాయర్ వృత్తిలో వచ్చినప్పుడు, మా వృత్తిలో వచ్చినప్పుడు మాకు అక్కడ స్వేచ్ఛ అనేది ఉంటుంది. సో వాళ్ళు ఓపెన్గా మాట్లాడేసి ఓపెన్గా చెప్పచ్చు.
సో వాళ్ళు చెప్పినవి కొన్ని ఉన్నాయి, అవి మనం చెప్పకూడదు కానీ కొన్ని అవి ఉన్నాయి, వేరే చాలా ఉన్నాయండి. అది వర్షన్ని పేరెంట్స్ వాళ్ళ వర్షన్ ఏంటి? ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా ఇతని వ్యవహార శైలిని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అంతేకాకుండా నేను అఘోరిని, నాకు ప్రత్యేక శక్తులు ఉన్నాయి, లేకపోతే ఇంకోటి అలాంటి కొన్ని మాటలు చెప్తూ వాళ్ళని ఏమార్చే ప్రయత్నం చేశారు. అదొకటి. ఈ అమ్మాయి ఏజ్ కూడా మరి చిన్నది కాదు, మరి పెద్ద అమ్మాయి కాదు కాబట్టి సో మెచ్యూరిటీ ఉంది. అట్ ద సేమ్ టైం అంటే సొంతంగా డెసిషన్ తీసుకునేంత కెపాసిటీ కూడా లేని అమ్మాయిలా కనిపిస్తుంది. సో ఈ అమ్మాయిని ఏమార్చే క్రమంలో వాళ్ళ పేరెంట్స్ కన్నా ఇతన్ని ఎక్కువ నమ్మడానికి కారణాలు ఏమనుకుంటుంది మీరు? సార్ ఇప్పుడు సడన్గా ఒక వ్యక్తి మీడియాలో అయిపోయింది దేవుడు, దైవత్వం, అఘోరి మాతగా అన్నప్పుడు సడన్గా ఆ వ్యక్తి మన కళ్ళ ముందు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండా అమ్మ ఎంత గొప్పరాలు అని ఆటోమేటిక్ మనకి దండం పెట్టబుద్ది. అది సహజంగా ఇప్పుడు స్వామీజీలో కనుక సడన్గా కనిపెట్టారనుకోండి నమస్తే పెట్టబుద్ది. ఆ విధమైన దైవత్వానికి వెళ్ళటం వల్ల వీళ్ళు చాలా పునీతం అయిపోయారు. అమ్మో అంత పెద్ద అఘోరి మాత మా ఇంటికి వచ్చడం మా యొక్క పూర్వజన్మ సుకృతం. ఒక కామన్ మ్యాన్ కదా, కోటీసులు కాదు పాపం, చాలా పేదవాళ్ళు. అలాంటి వ్యక్తి ఇంటికి రాగానే మనమైనా రండి అని మనం రండి స్వామీజీ అంటాం కదా సార్. సో ఆ విధంగా వాళ్ళు యాక్సెప్ట్ చేసిన చివరికి ఇట్లా అనేది అలా ఎక్స్పెక్ట్ చేయరు కదా. సహజంగా ఏమనుకుంటారు, అమ్మో అంత పెద్ద దేవత మన ఇంటికి వచ్చింది, మన అదృష్టం, మన పూర్వజన్మ సుకృతం అనే భావనలో మైండ్ సెట్ ఉంటుంది. ఇది కూడా ఆ టైంలో కూడా ఈయన బిల్డప్ కూడా ఆ విధంగానే ఉంది సహజంగా సార్. ఆ టైం నిజం చెప్పాలి, నేను మా ఇంటికి కూడా తెచ్చుకుందాం అనుకున్నా ఆ టైంలో. ఇంట్లో వాళ్ళ పక్కన వాళ్ళందరూ అని వేసా కదా రమ్మనపై మన స్ట్రీట్కి వస్తే ఏదో పూజ చేద్దాం అన్నట్టుగా అన్నారు. అంటే ఆ టైంలో మా మైండ్ సెట్ అదే ఉంటుంది కదా సార్. సామాజిక అంశాల పట్ల ఒకే తమ దైవత్వం కోసం పోరాడుతున్నాడు, అది మన గుడుల గురించి పోరాడుతున్నారు, తర్వాత అక్కడ ఏదో గుడిలో దర్గా తీసేయాలని చెప్పేసి పోరాడుతున్నారు, ధర్నా చేస్తారు, ఆత్మహత్య చేసుకుంటాను. అరే మంచిదే కదా సార్, అలా అనుకుంటాం. మనం చేయలేని పని కొంచెం చేస్తున్నప్పుడు మనలో చూసుకుంటాం కదా. అది ఇక్కడ ఏమంటున్నానంటే చిదంబరం గారు ఒకటే సార్, దీనికి ఇప్పటికైనా ప్రభుత్వం ఇమీడియట్లుగా మేల్కొనాలి. అది మానవ ప్రయత్నం మనం చేస్తాము, లాయర్గా నా ప్రయత్నం నేను చేస్తాను, మీలాంటి మీడియా మిత్రులందరూ మీరు ప్రయత్నం మీరు చేస్తారు, దానిలో నో డౌట్. కానీ చేయాల్సింది ఎవరో ప్రభుత్వం వారు, సంబంధించిన అధికారులు. మీరు ఒక మాట అన్నారు ఆయన అతీంద్ర శక్తుల గురించి. నేను అతీంద్ర శక్తుల గురించి కూడా నేను మన శివరుద్ర స్వామి గారితో నేను ఒకటి చెప్పించాను స్టేట్మెంట్, మీరు నేను పంపిస్తా చూడండి. ఆయన అన్నారు సార్ ఇట్లా అతీంద్ర శక్తులను చాలామంది భయపడతారంటే ఆయన అలాంటివి ఏమి ఉండవా బాబా, అసలు అలాంటివి ఉండవు, అలాంటిది అంతా అబద్ధం అని చెప్పి నేను ఒక స్టేట్మెంట్ ఆయన ఇవ్వడం జరిగింది. చాలామంది ఏదో చేసేస్తారు, అలాంటి అంత అసలు ముందు అతనికి తెలిస్తే కదా. కానీ ఇప్పుడు ఇక్కడ సమస్య కూడా అదే, చాలా మంది వ్యతిరేకంగా మాట్లాడాలి అంటే ఎంతో కొంత మీరు అన్నట్టుగా దేవుడు అంటే భక్తి ఉంటుంది, అదే సందర్భంలో భయం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు అఘోరైలో లేకపోతే నాగసాధులు అనేటప్పటికి ఏంటంటే వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా అవన్నింటినీ వాళ్ళు ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళకి అతీంద్రియ శక్తులు వస్తాయి, వాళ్ళు ఏదైనా అంటే జరిగిపోతుందనే భయంతో చాలా మంది మాట్లాడలేదని కూడా ఒక మాట వినిపిస్తుంది. సో ఇలాంటి వ్యక్తుల్ని ఇప్పుడు వీళ్ళని అఘోరీలు అనడానికి లేదు, లేకపోతే వీళ్ళు నిజంగానే ధర్మ సంస్థ దాని పరిరక్షణకు సంబంధించి వీళ్ళు చేసేది ఏం లేదు. కానీ ఇలాంటి భయాలను జనాల్లోకి తీసుకెళ్లడం ద్వారా లాభం పొందాలనే ప్రయత్నం చేస్తారు సార్. వాళ్ళకి ఏమో చెప్పాలంటే మీరు పర్మిషన్ ఇస్తే అఘోరి నిన్న మాట్లాడిన శివరుద్ర స్వామి గారు నాకు పెట్టిన వీడియో ఉంది, విత్ ఎవరు పర్మిషన్ ఇస్తే నేను ప్లే చేస్తాను. ఇవాళ రేపు జరుగుతున్నది కూడా ఏంటంటే ఇలాంటివి అంటే నమ్మకాలను అదేం లేదు ఆసరాగా చేసుకొని ప్రజల్ని మోసం చేసే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి క్యారెక్టర్లు చాలా పుట్టుకొస్తున్నాయి. వాటి మీద ఖచ్చితంగా ప్రజలు కూడా అప్రమత్తం అవ్వాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇవాళ మనం అఘోరిని చూస్తున్నాము, నిజంగానే గత 6 నెలల నుంచి ఆ స్టోరీని ఫాలో అయ్యే వాళ్ళ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేది ఏంటి అంటే చాలా క్లియర్గా అటెన్షన్ సీకర్ అనే విషయం అయితే అర్థమవుతుంది. దాని విషయం గురించి మనం మాట్లాడదు, ఎందుకంటే అటెన్షన్ సీకింగ్లో భాగంగానే ఎవరైతే ధర్మ పరిరక్షణ గురించో లేకపోతే సనాతన ధర్మం గురించో బాగా మాట్లాడుతున్నారు కాబట్టి దాని గురించి చేసే ప్రయత్నం జరిగింది. ఎల్లూరి శ్రీనివాస్ నేను చెప్తున్నాను, మిగతా యావత్ భారతదేశంలో ఉన్న అఖండ ప్రజలకు చెప్తున్నాను, ఆయనకి ఏమీ రాదు. ఆ మంత్రాలు తంత్రాలు అని చెప్పేసి మిగతా అధికారులు ఎవరు భయపడుతున్నారంట. ఆయనకి ఎలా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేపిస్తాను, అక్కడ అఖాడాల నుంచి చేస్తానన్నారు. మీ అందరూ కూడా చెప్పేది ఏంటంటే ఆయనకు మంత్రాలు వచ్చేసి తర్వాత ఇంకేదో చేసేస్తాడని అలాంటి భయాలు పెట్టుకోకండి. నేను శివరుద్ర సాధువుని, నేను ఒక సాధకుడిని, నాతో పాటు ఎందరో గురువులు, సాధువులు, పీఠాధిపతులు, మతాధిపతులు అందరూ మద్దతుగా ఉన్నారు. అందరూ బయటికి రావాలని లేదు. కాబట్టి ఏంటంటే శ్రీనివాసు చెప్పే ఆ మంత్రాలకు చింతకాయలు రాలవు. ఆయన న్యాయపరంగా రావాలి. జెండర్ మార్చుకొని బ్రెస్ట్ ఇంప్లాంట్ చేసి ప్రాస్టిట్యూషన్ లో ఉన్నాడన్న విషయం కూడా నిన్న రాత్రి తెలిసింది. ఇంకో విషయం నాకు నిన్న రాత్రి తెలిసిన విషయం ఏంటంటే చాలా మందిని అయినా నన్ను ఎవరన్నా అడ్డుకుంటే లేకపోతే యంత్రాలతో నేను అది చేసేస్తా, చేతబడి చేసేస్తా అంటున్నాడంట. ఎల్లూరి శ్రీనివాస్ నేను చెప్తున్నాను, మిగతా యావత్ భారతదేశంలో ఉన్న అఖండ ప్రజలకు చెప్తున్నాను, ఆయనకి ఏమీ రాదు. ఆ మంత్రాలు తంత్రాలు అని చెప్పేసి మిగతా అధికారులు ఎవరు భయపడుతున్నారంట. ఆయనకు ఎలా ప్రాస్టిట్యూషన్ లో ఉన్నారన్న విషయం ఏదో తెలిసింది అని అంటున్నారంటే ఏంటి దాని మీద? అది నాకు ఐడియా లేదు సార్, అది నాకు తెలియదు. అది ఎవరు అన్నారు నిన్న నేను చూశాను. ఇప్పుడు ఈయన చెప్పేది మీకు అర్థమైంది కదా, ఆయన ఏమంటే ఆయన కూడా సాధకుడే. ఇంకోటి చాలా మంది ఈ రోజు సాధు సంతులు అందరూ రివర్స్ అయ్యారు. ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది, కానీ నేను మీకు పంపిస్తాను, 5 తర్వాత మీకు ఇస్తాను.
ఇప్పుడు ఏమవుతుందంటే అసలు ఆయనకి మంత్రాలు రావు ఏమీ రావు, అసలు సాధన అనేది లేదు. ఓకే, ఒక నిజం చెప్పండి ఏదో పౌడర్ లాంటిది ఏదో పూసుకొని నేను అని చెప్పడం తప్ప రామని చెప్పి ఆయన క్లియర్గా చెప్తున్నారు. వేరే సంబంధించిన ఈయన వేరే వాళ్ళతో అఖండ ఉంటారు కదా సార్, వాళ్ళ అకోడనో ఏదో అంటారు దాన్ని, వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. అంత సీన్ లేదు. చాలామంది మీరు ఎవరైనా సరే ప్రజలందరూ కూడా భయపడద్దు, ఆయనకి ఏదో మంత్రాలు వస్తాయి, తంత్రాలు వస్తాయి, యంత్రాలు వస్తాయి, ఏవన్నీ సుత్తి మాటలు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది దయచేసి అలాంటి అని మీరు అలాంటి అని ఉంటే కూడా మనసులోని తీసేయండి. అధికారులైనా, ప్రభుత్వం అయినా, ప్రజలైనా, నేనైనా, మీరైనా. సో ఇప్పుడు వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అన్నది చాలా డిమాండ్ గట్టిగా వినిపిస్తుంది. దానికి వివిధ కారణాలు చూపిస్తున్నారు. మొదటిది ఏదైతే హిందుత్వం పేరుతో చేసిన మోసం కావచ్చు, డబ్బులు ఏదైతే లీగల్గా వేరే వాళ్ళని ఆ డబ్బుల పేరుతో మోసం చేయడము, పెళ్లిళ్ళ పేరుతో మోసం చేయడం, ఇవన్నీ ఉన్నాయి అన్నప్పుడు సో టెక్నికల్గా కానివ్వండి లీగల్లీ ఎంత పాసిబిలిటీ ఉంది అతను అరెస్ట్ చేయడానికి? ఖచ్చితంగా చీటింగే కదా సార్ ఇది. ఇప్పుడు మీకు ఏది అక్కర్లా, ఒక ఎఫ్ఐఆర్ 10 లక్షల రూపాయలు తీసుకున్నాడు, అది చీటింగే కదా సార్. 1 రూపాయన చీటింగే, 100 కోట్లైనా చీటింగే. ఇప్పుడు నిన్న మేము ఇచ్చిన కంప్లైంట్ కొన్ని లైంగికంగా వేధించాడు, అలాగే కొన్ని సందర్భాల్లో డబ్బులు తీసుకున్నాడు, ప్రజల్ని మభ్యపెట్టాడు. ఇవన్నీ కూడా పోలీసు వారు ఎంక్వైరీ చేస్తే ఆటోమేటిక్గా అతను అరెస్ట్ చేసే రైట్ అయితే ఉంటుంది కదా సార్. ఇంకో డౌట్ కూడా ఉంది. ఇప్పుడు వర్షిని వాళ్ళ బ్రదర్తో కూడా తను అలా అంటే అసభ్యంగా ప్రవర్తించిన కొన్ని వీడియోలు కూడా రిలీజ్ అయ్యాయి. దానికి సరే అతను ఏదో రీల్స్ అనేవి ఏదో కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ స్వలింగ సంపర్కం అన్నది కూడా భారతదేశంలో నేరమే. సో అలా అనుకున్నా సరే, ఇలా అనుకున్నా ఇంకొకటి చెప్పమంటారా మీరు ఓపెన్గా చెప్పాలంటే, అక్కడ ఎప్పుడైతే అంటే నేను విజయవాడలో చెప్తాను, విజయవాడ హైవేలో ఎప్పుడైతే కూర్చొని అక్కడ ఎంతోమంది మీద పోలీసు వారి పైన కూడా మా బూతులు మాట్లాడింది, మన వీడియోలు ఉన్నాయి. అవును, XYZ కొడతానికి వెళ్ళటం, వాళ్ళని కూడా బూతులు తిట్టింది. మీరు కావాలంటే సుమోటోగా దాన్ని కూడా కేసు చేయొచ్చు పోలీసు వారు, ఎందుకంటే డ్యూటీలో ఉన్న అధికారిని అడ్డుకుంటున్న నేరమే కదా. సో డ్యూటీలో ఉన్న అధికారులను చాలాసార్లు అడ్డుకుంది ఆమె, పోలీసు వారిని అడ్డుకుంది, వేరే అధికారులను అడ్డుకుంది, శ్రీకాళహస్తిలో వేరే అధికారులు వస్తే వాళ్ళని అడ్డుకుంది. అంటే ఇక్కడ పోలీసు వారిని కూడా తిట్టింది. మీకు ఆ వీడియో ఉంది కదా, మీ దగ్గర ఉందా లేదో తెలియదు కానీ నా దగ్గర నాకు వచ్చింది. బూతులు మాట్లాడింది, అలాంటోడు ఇలాంటోడు, అంత పెద్ద పోలీసు అధికారులను తిట్టడం జరుగుతుంది. సో మరి అప్పుడు ఏం చేయాలి, సుమోటోగానే తీసుకోవాల్సి వస్తుంది, సుమోటోగా తీసుకోవాలి. ప్రభుత్వం దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి, 2 రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలి. అంటే ఇప్పుడు తను వేసే ఆ వేషం ఏదైతే ఉందో, ఆ పౌడర్ పూసుకునేది, అది ఒక పర్సెప్షన్ అయితే, ఆ కార్ని కూడా అలానే తయారు చేసి అంటే ఆ ప్రచారం కోరుకుంది అన్న దాన్ని విశ్లేషించాల్సిన అవసరం ఉందంటారు ఇక్కడ? ఖచ్చితంగా ఉందండి. దాని మీద ఆర్టీఐ ఆఫీసులు చర్యలు తీసుకోవాలి. ఎక్కడ రిజిస్ట్రేషన్ ఉంది, దాని నెంబర్ ఉండదు, దానిపైన ఏమి ఉండదు. పోలీసు దానికి సంబంధించిన ఆర్టీఐ అధికారులు అది ఎక్కడ రిజిస్ట్రేషన్ అయిందో చూసుకొని దాన్ని కూడా సీజ్ చేయాలి. అసలు ఇప్పుడు మీరు ఒక పాయింట్ స్టార్టింగ్లో చెప్పారు, కేవలం హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఒక హిందువుగానో లేకపోతే హిందుత్వాన్ని నమ్మే వ్యక్తిగానో ఆమెకు నేను సపోర్ట్ చేశాను. మీలాగనే చాలామంది ఇప్పటికి కూడా, లేదా ఈ రోజు వరకు చెప్పలేం కానీ, బట్ ఇప్పటి వరకు ఆమెను సపోర్ట్ చేసేది ఒక హిందుత్వ పరిరక్షణ కోసం ఏదో ప్రయత్నం చేస్తుందని. కానీ అదంతా ఇప్పుడు తప్పు అని తేలిన తర్వాత, ఇప్పుడు మనం మొన్న చూసాము, అఖాడాలు కానివ్వండి, వీళ్ళందరూ వాళ్ళ కమ్యూనిటీలో ఎవరైనా తప్పు చేస్తే వెంటనే వాళ్ళని బహిష్కరించడం కానివ్వండి, వాళ్ళ దాంట్లోంచి పంపించడం జరుగుతున్నది. సో ఇప్పుడు ఈమెను బహిష్కరించాలంటే ఎవరు బహిష్కరించాలి? అఘోరాలు ఓన్ చేసుకోలేదు, నాగసాధువులకు సంబంధం లేదు, ఈమెకి ఏమీ ఒక కమ్యూనిటీతో రిలేషన్ ఉన్నట్టుగా మనకు అర్థం అవ్వట్లేదు. సో ఏంటి ఇంతమందిని మోసం చేసి ఎలా చూడాలంటారు దాన్ని? ఏమైనా యాంటీ సోషల్ ఎలిమెంట్ అంటే ఏముంటుందండి? ఎవరు ఎలిమినేట్ చేయాలి వాళ్ళని, ఎవరు బహిష్కరించాలంటే మనమే బహిష్కరించాలి సార్. ఓకే, అంతే కదా సార్, ఏముంటుంది? సో ఇప్పుడు వీళ్ళందరూ సాధు సంతువులు అందరూ ఏం చేయాలంటారు? ఎందుకంటే ఇప్పుడు తను చెప్పిన ప్రకారం కూడా మేము ఆల్రెడీ వ్యతిరేకిస్తున్నాము, కరెక్ట్ కాదు అని చెప్తున్నాము అన్నది ఒకటి తెలుస్తుంది. సో మిగిలిన వాళ్ళు ఎవరైతే మీరు చెప్పినట్టుగా ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్న కీలకమైన వ్యక్తులు ఎవరైతే వాళ్ళు సైలెంట్గా ఉండడం వల్ల కూడా ఇలాంటి వాళ్ళు పెట్టరైపోతున్నారు అన్నది ఒక మాట ఉంది. సో వాళ్ళు ఏం చేయాలంటారు? ఒకటి సార్, ఇప్పుడు చెడ్డవాడి దుర్మార్గం కంటే మంచివాడి మౌనం దేశానికి ప్రమాదకరం. ఇప్పుడు అందరూ ఒకళ్ళు వస్తున్నారండి, బయటకు వస్తున్నారు, ఒకళ్ళు బయటకు వస్తున్నారు. ఇప్పుడు మీకంటే వాళ్ళ నిన్న నుంచి మొదటిదాకా ఏంటంటే మంచివాడు అనేది ఉంటుంది కదా సార్. ఇప్పుడు తెలుస్తుంది, ప్రజలకు అవేర్నెస్ వస్తూ ఉంది, సామాజికంగా అందరికి తెలుస్తూ ఉన్నారు, అవేర్నెస్ వస్తుంది, ఒకళ్ళు బయటకు వస్తున్నారు. మీకు చూడండి 2-3 రోజుల్లో మళ్ళీ మనం ఒక డిస్కషన్ పెడదాం. 2-3 రోజులు ఎంత డెవలప్మెంట్ అయితే మీరు చూడండి, ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుంది. ప్రజలు బయటకు వస్తున్నారు కదా. ఇప్పుడు నిన్నటిదాకా ఏంటంటే దేవుడు అమ్మ అన్నది ఉంది, ఇప్పుడు అది పోయింది కదా సార్. మోసగాడన్న ముద్ర పడినప్పుడు ఎవరైనా బయటకు రాకుండా ఎట్లుంటారు సార్? ఖచ్చితంగా రావాల్సిందే కదా. సో మన ఇతిహాసాల్లో కానివ్వండి, దాంట్లో కానివ్వండి, 3వ వ్యక్తి అంటే థర్డ్ జెండర్గా మనం పిలుచుకునే వాళ్ళకి చాలా గొప్ప శక్తులు ఉంటాయని, లేకపోతే వాళ్ళని మనం నిజంగానే చెప్పాలంటే దేవతగా భావించే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి వాళ్ళు వచ్చి ఆ కమ్యూనిటీని కూడా ఇవాళ ఇబ్బంది పెట్టే పరిస్థితి వాళ్ళని చూడండి. కరెక్టే సార్, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళే ఇప్పుడు అతను తిడతా ఉన్నారు, వ్యతిరేకిస్తూ ఉన్నారు. కొడితే కనపడితే కొడతామంటున్నారు. నిన్న ఒకళ్ళు ఎవరో వార్నింగ్ ఇస్తూ ఉన్నారు, మనం చూసాం. కనపడితే కొట్టేటట్టు ఉన్నారు వాళ్ళు. సో అది అక్కడే ఇప్పుడు వాళ్ళు చాలా మంచి వాళ్ళండి. మీరంటూ
ఎవరైతే మీరు అన్న ట్రాన్స్జెండర్స్ వాళ్ళంతా కూడా చాలామంది మనకు చెప్పాక నాకు చాలామంది పరిచయం ఉన్నారు. అంత ఇక్కడ మంచితనము ఆ దుర్మార్గం అనేది మనసుకు సంబంధించిన విషయం. మనం ఏంటి శరీరం కాదు సార్, మన శరీరానికి సంబంధం లేదు కదా, మనసుకు సంబంధించిన విషయం. మరి అతను యాంటీ సోషల్ ఎలిమెంట్గా సంఘ వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ఖండించాల్సిన బాధ్యత అక్కడ ట్రాన్స్జెండరా మనిషా మగ అవన్నీ కాదు సార్, ప్రతి ఒక్కరము మరి ఖండించాలి. ఇక్కడ నేను అనేది హిందూ ధర్మం అనేది ఆ టైంలో నేను మాట్లాడిన మాట అంతే. కానీ ఇప్పుడు భారతీయ పౌరుడు ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి, ప్రతి కమ్యూనిటీ కూడా ఖండించాల్సిందే దీంట్లో, అది సార్. సో ఇప్పుడు ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే అఘోరికి మనం ఏమైనా ఒక మెసేజ్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు వరకు చేసినది లేకపోతే ఇవన్నీ బయటపడిపోయినాయి, అదైతే అర్థమైపోతుంది. సో ఆ సందర్భంలో ఖచ్చితంగా ఆయనకు మెసేజ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే యాజ్ ఏ అడ్వకేట్గా మీరు ఏమి మెసేజ్ ఇస్తారు వాళ్ళకి? చేసిన తప్పుల నుంచి బయటపడాలన్నా లేకపోతే ఈ తప్పులను ఒప్పుకొని ముందుకెళ్ళాలనుకుంటే ఏంటి అసలు? ఏదైనా కోరుకునేది పరివర్తనేగా సార్. చట్టాలు అనేవి ఇవన్నీ కూడా పరివర్తన కోసమేగా. ఒక మనిషి నేరం చేశాడు, అతను మళ్ళీ నేరం చేయకుండా ఉండాలంటే శిక్ష దేనికి? పరివర్తన కోసమేగా సార్. పరివర్తన కోసమే చట్టం తన పని తాను చేసుకుని వెళ్ళిపోతుంది దాంట్లో, అంతే. అదే కదా ఎవరైనా కోరుకునేది. ఇప్పుడు నేను మామూలుగా నిన్న వర్షిని తల్లిదండ్రులు ఏమంటారు, సార్ ఆయన ఎడిపోతే మాకెందుకు, ఇంకో వేరే ఆమె బాధితురాలు ఉంది, ఆమె వీళ్ళు ఏమంటారు, మా డబ్బులు మాకు చేసేసి మా అమ్మాయిని మాకు ఇచ్చేసి నువ్వు ఏమన్నా చట్టం ఏది చేస్తే అది నీకు శిక్ష పడుతుంది, శిక్ష అవుతుంది, ఏదన్నా అవుతుంది. ఇప్పుడు కామన్ మ్యాన్ కోరుకునేది అదే కదా సార్, డబ్బులు పెట్టా మోసపోయాను, మా డబ్బులు మాకు కావాలంటారు కదా. సరే ఆయన ఏం చెప్తాడు, నేను కూడా ఇచ్చా అంటాడు. ఇస్తే ఎవిడెన్స్ చూపించమనండి. సామాజిక స్పృహనా లేకపోతే మానసిక రుగ్మతనా ఏంటి, ఆయన ఎలా చూడాలంటారు అసలు? నిన్న అదే డిస్కషన్ అదే అయింది. మరి తర్వాత ప్రభుత్వం వారు అది నిర్ణయం తీసుకొని మరి అన్ని ఏం చేయాలనేది ప్రభుత్వం వారు చూసుకోవాలి. సో ఇప్పుడు రాధిక కానివ్వండి, శ్రీవర్షిని కానీ నిజంగా వీళ్ళకు న్యాయం జరగాలంటే ఏం జరగాలంటారు, ఏం చేయాలంటారు అసలు? ఇక్కడ శ్రీవర్షిని కాదు, శ్రీవర్షిని తల్లిదండ్రులకి. తల్లిదండ్రులు ఏమన్నారు, మా అమ్మాయిని మాకు ఇచ్చేయనని అంటున్నారు. ఆమె ఇప్పుడు భారతీయ పౌరురాలుగా ఆమెకున్న హక్కు అది, ఆమె ఎవరితోనే ఉంటుందో అంటది ఏమో. సో కానీ ఇంకొక మీకు విషయం మర్చిపోయాను. ఇప్పుడు మొన్న మా శ్రీవర్షిని వాళ్ళు హాస్పిటల్లో తీసుకెళ్లారు. ఇంకా మెడికల్ సర్టిఫికేట్ పెడతాను నేను, వాళ్ళు నాకు పెడతారు. ఆ హాస్పిటల్లో తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు చూసి, అదే మెడికల్ టెర్మినాలజీ నాకైతే తెలియదు, నిన్న అతను చూపించాను నాకు. నేను అడవుడుగా జిరాక్స్ కూడా తీసుకోలేకపోయాను. సో ఆ మెడికల్ టెర్మినాలజీలో కొంత కొద్దిగా మానసికంగా డిప్రెషన్ గురవుతుందని చెప్పేసి ఆ మెడికల్ సర్టిఫికేట్, మెడికల్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్, కొన్ని మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాన్ని బట్టి చూస్తే ఆ అమ్మాయి కొంచెం మానసిక స్థితి బాగాలేదేమో అని నాకు అనిపిస్తుంది, దాన్ని బట్టి చూస్తే, ఆ రిపోర్ట్ని బట్టి చూస్తే. సో ఫైనల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఈ అమ్మాయి బలైపోయింది అన్నది అయితే మనం భావించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది సార్. ఖచ్చితంగా అందరం బలైనం, అందరం పిచ్చోళ్ళైనా నిజం చెప్పాలంటే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆజీజ్ గారు, మీ విలువైన సమాచారం అందించేందుకు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది, వీటి గురించి ఆలోచించాల్సిన అవసరము ప్రజలకు ఉంది. ఎందుకంటే మనకు నచ్చే అంశాన్ని, మనం మెచ్చే అంశాన్ని తీసుకొచ్చి ఆ సామాజిక విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని ఇలాంటి వాళ్ళు ప్రచారం కోసం పాటుపడుతున్నారు. వాటితో భాగంగానే ఇలాంటి వాళ్ళు ఎంతమందిని మోసం చేస్తున్నది అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ఆయన శ్రీనివాస్ అనాలా, అఘోరి అనాలా అన్నది పక్కన పెడితే ఖచ్చితంగా తను చేసిన నేరాలకు శిక్ష అయితే పడుతుంది. ఈ శిక్ష పడే క్రమంలో మరికొద్ది మందిని ఇందులో బాధితులను చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఎందుకంటే శ్రీవర్షన్ లాంటి వాళ్ళు తెలుసో తెలియకో అతను అడ్మినిస్ట్రేషన్ని యూజ్ చేసుకొని దాన్ని ఇప్పుడు ఎక్స్‌ప్లాయిటేషన్గా మార్చుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు త్వరగా స్పందించాలి, పోలీసులు త్వరగా స్పందించాలి. లేకపోతే మరింత మంది బాధితులు తయారయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్న బాధితులు బయటికి రాకపోతే ఇలాంటి వాళ్ళు మరింత పెట్టిపోయే అవకాశం ఉంది అన్నదైతే మనకు అర్థమవుతుంది. ఇలాంటి వాళ్ళని ఎంత వీలైతే తొందరగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి వీళ్ళని లోపల వేయకపోతే మరింత మంది బాధితులు బయటకు వచ్చే అవసరం, బాధితులుగా మారే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. ఇక హిందూ ధర్మానికి సంబంధించి చూసినప్పుడు కూడా హిందూ ధర్మ పరిరక్షకులుగా చాలామంది ఉన్నారు. ఆ పేరుతో ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళని నమ్మని పరిస్థితి ఉండకూడదు అన్నా సరే, లేకపోతే చాలా గొప్పగా చూసుకునే ఆ ట్రాన్స్జెండర్స్ను కూడా ఇలాంటి వాళ్ళు మోసం చేస్తున్నదైతే అర్థమవుతున్న నేపథ్యంలో వీటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ అయితే పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇది వాళ్ళ షో. నెక్స్ట్ షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.